తూర్పుగోదావరి జిల్లా గోకవరం మురళీనగర్లోని శివాలయం మహాశివరాత్రి పర్వదినాన భక్తి సందడితో కలకలలాడింది. ఆలయ ప్రాంగణమంతా ఓం నమఃశివాయ నామస్మరణతో మారుమోగింది. 40 మంది పండితుల సమక్షంలో స్వామివారికి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన గోకవరం గ్రామంలో చేసినటువంటి బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో స్వామివారికి సాధారణంగా మనమందరం కూడా అభిషేకం చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మనము రుద్రాభిషేకము అని పంచామృతాలతో స్వామివారి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకుంటాం. తరువాత కార్తీక మాసంలో చాలా మందికి మనందరికీ తెలుసున్నది లక్షపత్రి పూజని ఏకాదశ రుద్రాభిషేకము అనేటువంటి కార్యక్రమం చేస్తాం 11 మందితో. అంటే స్వామికి అక్కడ జరిగేటువంటి అభిషేకం 11 మందితో 11 సార్లు, అంటే 11 121 సార్లు స్వామివారికి నమక చమకాలతో పంచామృత ద్రవ్యాలతో అభిషేకం జరగడం మనం అందరం కూడా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఈవేళ మన గోకవరం గ్రామంలో బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి వారికి జరిగేటువంటి అభిషేకం నభూతో న భవిష్యత్తు. ఎందుకయ్యా అంటే ఏకవారము రుద్రాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకము, అతిరుద్రాభిషేకము, మహారుద్రాభిషేకము అనేటువంటి క్రతువులు చెప్పబడ్డాయండి. దాంట్లో భాగంగా మనం ఎప్పుడూ కూడా ఏకవారము, ఏకాదశము, రుద్రాభిషేకం వరకు మనం అన్ని చోట్ల చూస్తాం. కానీ అతిరుద్రము అనేటువంటి అభిషేకం చేయాలంటే ఈశ్వరానుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏ రుద్రం చేయాలన్నా సరే ఈశ్వరానుగ్రహం ఉండాలి. అందున ఇంతటి విశేషమైనటువంటి ప్రక్రియ స్వామికి జరగాలి అంటే ఇది పూర్వజన్మ సుకృతం. ఎవరికయ్యా అంటే కర్త